హాయ్ అందరికీ. బ్రెడ్ హల్వా మంచి రుచిగా టేస్టీగా రావాలంటే ఇలాగైతే ప్రిపేర్ చేసేయండి, చాలా బాగుంటుంది. బ్రెడ్స్ అయితే ఒక 10 తీసుకున్నాను. ఇవన్నీ కూడా నేనైతే ఈ పక్కన నలుపు అంతా ఉంటుంది కదా, ఇదైతే తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత ఒకదాన్ని 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇవ్వండి, నేనైతే 10 తీసుకున్నాను కదా, ఇన్ని వచ్చినాయి నాకైతే. మరి స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టి అందులో అయితే మనం బ్రెడ్ ముక్కలన్నిటిని ఫ్రై చేయాలి కదా. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో అయితే ఒక 4-5 వేసుకుని చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి బ్రెడ్ హల్వా అనేది. ఇదిగోండి, ఇలాగ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్లోకి వస్తేనే హల్వా అనేది చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మరి ఫ్రై అయిపోయినాయి కదా. ఇదిగోండి, ఇవన్నీ కూడా చక్కగా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ మిగతావన్నీ కూడా మళ్ళీ వేసుకుని వేయించుకుని ఇలాగే గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆయిల్ అంతా కూడా పక్కకు తీసేసి మళ్ళీ అదే స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక గ్లాసు పంచదార కొంచెం ఎల్తుగా తీసుకోవాలి. ఎందుకంటే సరిగ్గా సరిపోతుందండి ఈ కొలత అయితే. వాటర్ కూడా పంచదార అయితే ఎంత తీసుకున్నామో అంతే వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఎలాచీ పౌడర్ వేసుకుంటే మంచి రుచి అనేది ఉంటుంది బ్రెడ్ హల్వా. ఇదిగోండి, ఈ విధంగా పంచదార పాకం కూడా కరిగితే సరిపోతుంది. బాగా తీగ పాకం అయితే రావవసరం లేదు. ఇదిగోండి, ఈ విధంగా ఇలా కాగిన తర్వాత పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత అయితే మనం బ్రెడ్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్క 5 నిమిషాల తర్వాత అయితే మొత్తం పాకం అంతా కూడా బ్రెడ్ పీల్చుకుని మనకి హల్వా లాగా తయారవుతుంది. చాలా బాగుంటుందండి, మంచి రుచి అయితే ఉంటుంది. పిల్లలు అసలు వద్దనకుండా తింటారు ఇలాగ ఇంట్లో బ్రెడ్ హల్వా తయారు చేస్తే. మరి ఇందులో అయితే కొంచెం పాలు అయితే వేసుకోవాలి. ఇలా ఒక చిన్న కప్పుతో పాలు అయితే తీసుకున్నాను నేను. ఈ పాలు వేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పాలి. చక్కగా ఇలా తిప్పేసుకుంటే ఎలాచి పౌడర్ కూడా వేసాం కదా, మంచి స్మెల్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ పక్కన ఇంతలోపు మనమైతే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కొంచెం నెయ్యి వేసుకుని ఒక బాండీలో ఇలాగ డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలంటే కిస్మిస్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసుకుని బాదం పప్పు కూడా వేసుకోకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. ఇందులో అయితే ఈ 3 కలిపి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి ఇందులో వేస్తున్నాను. మరి డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్నాక హల్వాలో కొంచెం నెయ్యి వేసుకుని మళ్ళీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకుని కలుపుకుంటే మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది. మీకు బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇష్టమైతే 3 వేసుకోవచ్చు. లేదంటే బాదం, జీడిపప్పు వేసుకోవచ్చు. లేదంటే జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 రకాలు వేసాను. మరి ఈ అదిరిపోయే హల్వా మీ సొంతం కావాలంటే మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మొత్తానికి హల్వా అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, హల్వా చాలా బాగా అయితే వచ్చిందండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.